వెల్కమ్ టు మాస్ టీవీ. కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస నృత్యోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ మదనాల లక్ష్మీజ్యోతి ప్రసాద్, డాన్స్ టీచర్లు సునీత, హేమావతి పేర్కొన్నారు. ప్రతి ఏడాది తరుణి నాట్యాలయ ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, జానపదంలలో సంస్కృతి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆర్గనైజర్ మదనాల లక్ష్మీ జ్యోతి ప్రసాద్, డాన్స్ టీచర్లు సునీత, హేమావతి పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం నృత్యోత్సవం ఆధ్వర్యంలో సంస్కృతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరుణి నాట్యాలయ ఆధ్వర్యంలో అనేక సంస్కృతి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దీప్తి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మ దయచేసి పేరెంట్స్ కొంచెం టెన్షన్ పెట్టద్దు, దయచేసి అర్థం చేసుకుంటామా. మీరు అందరూ ప్రైజ్ తీసుకుని అన్ని వెళ్తారు. జ్యోతి మేడం గారు మాకు ఒక 2 years తెలుసండి. ఆవిడ ప్రోగ్రామ్స్కి మేము 3వసారి రావడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అదిగాక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే ఒక నాట్యాన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించున్నారు. అందువల్లే మేము ప్రోగ్రామ్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మల్లాడి కాన్స్టిట్యూషన్ మాది. నాకు 4 బ్రాంచ్లు ఉన్నాయండి. నేను 4 బ్రాంచెస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను. అమలాపురం, ఇమ్మడిలో, తాళరేవు, యానం నుంచి. మాకు జ్యోతి మేడం గారు నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. ఆవిడ ప్రోగ్రామ్స్కి ప్రతి దానికి నేను కంపల్సరీ అటెండ్ అవుతాను. ఎప్పుడు కూడా ఆవిడ ప్రోగ్రాములు మేము మా మహోత్సవంగా మేము చాలా ఇదిగా అభివృద్ధి చేశాము. ఆవిడ కూడా మమ్మల్ని ఎంతో సహకరించి మేడం గారు మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించడం జరుగుతుంది. మా పిల్లలకి స్టేజ్కి రావడం మాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే మేడం గారు కూడా మాలాంటి కళాకారులు ఎంతమందినో ఈ వేదిక మీద తీసుకొచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ గోల్డ్ అవార్డ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఇంత బాగా మేడం గారు ఆధ్వర్యంలో మేము ప్రోగ్రామ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మదనాల లక్ష్మీ జ్యోతి నృత్య కళానిదర్శనం మాది. అయితే ప్రతి ఇయర్ కూడా మేము ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటున్నాము. చాలా పెద్ద ఈవెంట్స్ చేస్తున్నాము. అయితే ఈరోజు కార్తీక మాసం నృత్యోత్సవం నాట్య గీతగా అవార్డు ఫంక్షన్లో పెట్టుకున్నాము. యానం నుండి ఒక టీచర్ గారు వస్తున్నారు, తర్వాత రాజమండ్రి నుండి ఒక టీచర్ గారు వస్తున్నారు, యానం నుండి ఒక మాస్టారు, ఇంకా మన కాకినాడలో ఒక టీచర్ మాతో పాటు అందరూ చేస్తున్నారండి. మరి ఈరోజు ఎంత చక్కగా చేయవలసిన రోజే చేస్తున్నాము. మేము 75 మంది 80 మంది కలగా పిల్లలు పాల్గొన్నారండి. ఈరోజు కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. అంటే ఇంతకుముందు చేసిన ఇంటిగా నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. అందుకని ఎవరికి నేను ఇన్ఫామ్ చేయలేకపోయాను. కాబట్టి ఏం చేయాలి ఇంకా అంటే తప్పుగా ఎదురుగా వెళ్తున్నాను. అది నేను వెళ్తుందని